రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. చదవండి. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. నడిమికి చినిగినంటే పవిత్ర స్థలము నుండి అపవిత్ర స్థలములకు మార్గము సుఖమైంది. పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి తెర అడ్డుగా ఉంది. పాత నిబంధన ప్రకారం ఎప్పుడైతే ఈ తెర చినిగిపోయిందో ఆ తెర చాలా బలమైనది, శక్తివంతమైనది. ఆ తెరను మానవుడు కూడా చింపలేదు. కానీ దైవశక్తి ఆ తెరను చింపివేసింది. మనం ఒక గూడ ఎంత గట్టిగా ఉందనుకుంటామో అలాంటి తెర కూడా అంత గట్టిగా చేయబడింది. అలాంటి తెర నడిమికి చినిగిపోయి దారి ఏర్పడింది. అవతల మరణం జరుగుతుంటే కొండ మీద దేవాలయం ఉంది. కొండ అవతల ఎక్కడో కల్వరి శిలువ మీద మరణం జరుగుతుంది. ఎదురుగా క్రింద అవతల యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయంలో తెర ఉంది. ఆ తెర నడిమికి చిరిగిపోయింది. అలా చిరిగిపోవడంలో దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక మార్గం ఏర్పడింది. అంటే నేనే మార్గం. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. మన దేవుడు ఆత్మలకు దేవుడు. ఆయన పరలోకపు తండ్రి. ఆయన మన పరలోకపు తండ్రి. మన ఆత్మ నిష్కల్మషమైన ఆత్మతో అప్పగించుకోవాలి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. మన అందరికీ మాది ఎవరు? మన దేవుడు. యేసుక్రీస్తు ఒక గుణపాఠం మనకు నేర్పించాడు. మరణ సమయంలో మీరు ఇలా ఉండాలి. ఎలాగంటే మీరు కూడా మరణిస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు వస్తుంది. నేను ఎలాగైతే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నానో మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే గడియ ఒక రోజు వస్తుంది. అప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలనుకున్నారు? తండ్రి, సన్నిధిలో ఈ మాట మాట్లాడాలి. తండ్రి, నేను చచ్చిపోతున్నాను అనే సమయం నాకు అర్థమైంది. మరో క్షణం ఈ శరీరాన్ని ఖాళీ చేయబోతున్నాను. నాకు అర్థమైంది. అందుకే నేను అంటున్నాను, తండ్రి, నా చేతి నా ఆత్మను అప్పగిస్తున్నాను. పవిత్రుడిగా ఉన్నాను, నిర్దోషిగా ఉన్నాను అని దేవుడు అలా చేయమని దేవుడు చెప్పాలి. స్టెఫెన్ చనిపోతూ అంటే అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫెన్ ఎలా ప్రార్థన చేశాడంటే చనిపోయే ముందు నా ఆత్మను చేర్చుకోమని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు, నా మరణ గడియలు సమీపమైనవి. స్టెఫెన్ చెప్తున్నాడు, యేసు ప్రభు, నా మరణ గడియలు సమీపమైనవి. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియలు సమాప్తమైనవి. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది. నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అవి దేవునికి హితమగును. మనం ఏం చేయాలంట? మేలు చేసి కూడా మనం బాధపడాలి. అప్పుడు కూడా సహించాలి. అది దేవుడికి ఎవరికి గలం? దేవునికి గలం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేదు తన తోటి నడవాలి. మనం ఎవరి అడుగు జాడలేదు నడవాలి? దేవుని అడుగు జాడలేదు. ఆయన యథార్థత ఎందు, ఆయన పరిశుద్ధాత్మత ఎందు ఆయన ఎలా నడిచాలో మనం కూడా అలాగే నడవాలి. ఆయన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో ఆయన నీతిని కూడా మనం ఫాలో అవ్వాలి.
అధ్యక్షుడైన ఆయన వైపుగా మళ్ళీ ఉన్నాడు. మన దేవుడు ఆత్మలకు కాపరి. నీ ఆత్మ నీవు వచ్చిన స్థానానికి అనగా పరలోక సన్నిధికి, నీ గమ్యస్థానమైన నీ గమ్యస్థానమైన నిత్య జీవం, నీ సొంత గుడికి నువ్వు చేరాలి. అలాగా మనం ఉండాలి. అలాగే 1 పేతురు 4:19 కాబట్టి నీ దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలి? మన తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవాలి. ఇన్నాళ్ళు ఇదే ఆత్మ ఇదే శరీరం నడిపించింది. ఇదే ఆత్మ ఈ శరీరం వాడుతుంది. ఇదే ఆత్మ ఈ శరీరంలో ఎన్నో క్రియలు జరిగించింది. ఇదే ఆత్మ శరీరంలో కార్యాలు నీ మహిమ కొరకు చేసింది. కపటం లేనిదిగా ఉంది, యథార్థమైనదిగా ఉంది. ఆత్మను అనే భావజాలం కలిగి ఉంది. ఇప్పుడు ఇదే ఆత్మను నీ శరీరంలో వేరైపోతున్న ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఆయన మరలా కుమారులుగా మనకు మనమే ఏమి చేయాలి? అప్పగించుకోవాలి. ధైర్యంగా ఉందా? మన ధైర్యం ఉందా అప్పగించుకున్నామని? ఇతర వస్తువులు మనం ఎంత జాగ్రత్తగా భక్తుల వారి దగ్గర ఇతర వస్తువులు మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో, మన దేవుడు మన ఆత్మ ఎంత జాగ్రత్తగా మన దేవునికి మన ఆత్మను అంత జాగ్రత్తగా ఇవ్వాలి. మలినమైన వారంగా, అపవిత్రమైన వారంగా, కపటము కలిగిన వారంగా, దోషం కలిగిన వారంగా, భయంకరులుగా దేవుని సన్నిధికి చేరగలమా మనం? మీరు పరిశుద్ధులవుతే దేవుని చిత్తం. అపవిత్రమైనది ఏది ఆయన సన్నిధికి రాదు. నేను పరిశుద్ధమై ఉన్నాను ప్రకారం మీరు నా పిల్లలారా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిరి అని మనకు పిలుపునిచ్చారు. చివరి ఘట్టం మన ఆత్మను